తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే మ్యామ్, హౌ ఆర్ యూ? నమస్తే కీర్తి, ఫైన్ థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ? ఐఎమ్ గ్రేట్ మ్యామ్. యా. అయితే ఈరోజు నేను డిస్కస్ చేయాలనుకుంటున్న టాపిక్ గ్రే డివోర్స్. పేరులోనే ఉంది. తెల్ల జుట్టు వస్తుంటే ఒక దిక్కు నీకు డివోర్స్ విడాకులు ఎందుకు రా నాయన, పిల్లలు పెద్దగా అయిపోయాక హరే రామ హరే కృష్ణ ఉండొచ్చు కదా అని అంటున్నారు. సో నవ్వుకుంటూ మనం చెప్పుకున్నాక వాళ్ళ మ్యారేజ్లో ఎంత అనుభవించాల్సి వచ్చిందో. అందులో కూడా షేడ్స్ ఉంటాయి కదా మ్యామ్. స్టార్టింగ్లో పిల్లల కోసం అంటూ ఇద్దరు కాంప్రమైజ్ అయి ఉండొచ్చు. ఇక పిల్లలు ఇండివిజువల్ అయిపోయి ఎవరి దేశాలు వాళ్ళు వెళ్ళిపోయాక మాది మేము చూసుకుంటాం అనుకుండొచ్చు. కానీ జనరల్గా అయితే మన పెద్దవాళ్ళు ఏం చెప్పడం మనం వింటూ వచ్చాం. ఇప్పుడు నా వరకు అయితే పెళ్ళొద్దు అన్నప్పుడు ఇప్పుడు అలాగే ఉంటుంది, ఉడుకు రక్తం ఎలా అయినా గడిపేస్తావు, టైంపాస్ చేసేస్తావు, ఒక ఏజ్ వచ్చిన తర్వాతే ఒకరికొకరు అవసరం పడుతుంది, తోడు ఉండాలి, నీడ ఉండాలి అనుకుంటే ఆ మాట కూడా రివర్స్ చేసి వదిలేస్తున్నారు. ఎందుకు ఇలా జరుగుతుందంటారు? మీరు అన్నట్టు వయసు పైబడ్డ తర్వాత, స్పెసిఫిక్గా చెప్పాలంటే 50+ అయిన తర్వాత తీసుకుంటున్న డివోర్సెస్. మనం అంతకుముందు కూడా ఒకసారి స్లీప్ డివోర్సెస్ అని మాట్లాడుకున్నాం. సో ఈ స్లీప్ డివోర్సెస్, సోషల్ డివోర్సెస్, ఫైనాన్షియల్ డివోర్సెస్, కల్చరల్ డివోర్సెస్, ఇవన్నీ అంటే జస్ట్ సోషల్ టర్మినాలజీనే, అంతేగాని అవి యాక్చువల్గా లీగల్గా డివోర్సెస్ కాదు. అంటే భార్యాభర్త లీగల్ గా వాళ్ళు భార్యాభర్తగానే ఉంటారు. మనం ఆ వర్డ్ అట్లా యూస్ చేస్తాం డివోర్స్ అని, అంతే, జస్ట్ వాడతాం ఎందుకంటే విడివిడిగా ఉంటున్నారు కాబట్టి ఆ ఫార్మాట్స్ లో కూడా. బట్ వేరాజ్ గ్రే డివోర్స్ అనేది లీగల్ గానే డివోర్స్, లీగల్ గానే వీళ్ళు భార్యాభర్తగా ఇక ఉండరు అనమాట. సో మేజర్లీ ఆఫ్టర్ 50. ఎస్, మేజర్లీ ఆఫ్టర్ 50 అనుకోవచ్చు. దీనికి మొదటి కారణం ఏంటి అంటే మనుషుల లైఫ్ స్పాన్ పెరగడం. లైఫ్ స్పాన్ పెరుగుతుందా? ఎక్కడ పెరుగుతుందా? 30-40 ముసలోళ్ళు అయిపోతున్న ఫీలింగ్ వస్తుంది. అది వస్తున్నాయి బికాస్ మీలో యాక్టివిటీ లేదు, యాక్టివ్నెస్ లేదు, రెండు లేవు కాబట్టి. బట్ అదర్వైజ్ ఇప్పుడు ప్రెసెంట్ 80 years వరకు చాలా ఈజీగా ఉంటున్నారు అందరూ. మెడికల్లీ కూడా మనం చాలా రిఫార్మ్ అయి ఉన్నాము, చాలా మెడిసిన్స్ వచ్చాయి కాబట్టి లైఫ్ స్పాన్ అనేది పెరిగింది. స్టిల్ పీపుల్ 50s లో దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్. సంవత్సరాలు ఉండేవారు కదా మేడం. అవి ఎప్పుడో కృష్ణుడి కాలంలో ఉన్నారు, త్రేతాయుగంలో. బట్ కలిసి ఉన్నారు కదా, దట్స్ మై పాయింట్. ఉన్నారు కానీ కలిసి ఉన్నారు అంటే అప్పటి కల్చరల్ ఇవి వేరు, వేరు, ఇప్పటివి వేరు. ఒకటి లైఫ్ స్పాన్ పెరుగుతుంది. సో స్టిల్ ఇంకా 50s కి కూడా మనుషులు మేము యంగ్, ఇంకా ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు మా జీవితం ఉంది. సర్లేండి, 60 ఏళ్ళు అయినా కూడా ఇంకా చాలా ఎంతూజియాసంగా ఉన్నవాళ్ళు ఉన్నారు. సో అది బేసిక్ ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ ఏంటంటే ఇట్లా అయిన మ్యారేజెస్ అన్నీ కూడా, అంటే ఇప్పుడు వాళ్ళకి ఒక 50 వచ్చాయి అంటే ఒక 25 ఏళ్ల క్రితం, 30 ఏళ్ల క్రితం, అంటే వాళ్ళ పెళ్ళిళ్ళు అయ్యే నాటికి సోషల్ కండిషన్స్లో ఎట్లా ఉండేదంటే ఫాదర్కి ఏ పెళ్లి చూపులకో ఏదో నామకే వాస్తే అంటాం కదా మనం, అట్లా జస్ట్ తీసుకెళ్లే వాళ్లే కానీ పిల్లల్ని నిజంగా వాళ్ళ అంగీకారానికి అంత ప్రాముఖ్యత ఉండేది కాదు. అంటే ఈ అమ్మాయిని చేసుకో అంటే తలూపేయడమే అంతే, అంతేగాని ఆ అబ్బాయి నాకు నచ్చలేదు నాన్నగారు, ఆ అమ్మాయి నాకు నచ్చలేదు నాన్నగారు అని చెప్పే స్వాతంత్రం కానీ స్వేచ్ఛ కానీ ఆ రోజుల్లో పిల్లలకి లేవు. అండ్ లవ్ మ్యారేజెస్ కూడా ఈ రోజుల్లో చూస్తున్నంత ఎక్కువ ఆ రోజుల్లో లేదు. నాకు ఈ అబ్బాయి వద్దు, నేను లవ్ మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్పేంత ధైర్యము, అంత ఫెసిలిటీస్ కూడా ఆ రోజుల్లో ప్రేమించేంత లగ్జరీ కూడా లేదు. కరెక్ట్. కాబట్టి తల్లిదండ్రులు చూపించిన వాళ్ళని చేసేసుకునేవాళ్ళు. ఏ ఏజ్లో దాదాపు ఒక 18-20 మధ్యలోనే, ఇంకా కరెక్ట్గా చెప్పమంటే 15-14 years లో కూడా అయిన వాళ్ళు ఉన్నారు. సో మీకంటూ ఒక పర్సనాలిటీ డెవలప్ అవ్వక ముందరే ఆల్మోస్ట్ ఆల్ చైల్డ్ మ్యారేజెస్ లాగా చేసినప్పుడు మీరు కొంత గ్రోత్ అయిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో కంపాటబిలిటీ ఇష్యూస్ వచ్చేస్తాయి. బట్ పెళ్ళైనప్పుడు చాలా సహజంగానే సంవత్సరం 2 ఏళ్ళు తిరిగేసరికి పిల్లలు పుట్టుకొచ్చేస్తారు. మరి పిల్లలు వచ్చారు కాబట్టి పిల్లల కోసం అనుకుంటాము. ఆ తర్వాత తల్లిదండ్రుల ఆరోగ్యాలు వచ్చేస్తాయి. ఈ వయసు అరౌండ్ 50 ఈజ్ వెరీ క్రూషియల్ పీరియడ్ కీర్తి. ఎట్లా అంటే అమ్మాయిలకి ఎస్పెషల్లీ మనకేమో మెనోపాజ్ ఇష్యూస్ తోటి ఫిజికల్గా మనం సఫర్ అయ్యే వయసుల్లో మన పిల్లలకి మన తోడు అవసరం వస్తూ ఉంటుంది. అంటే మనకు ఒక 25 ఏళ్ళకి ఒక పిల్లలు పుడితే వాళ్ళకి మళ్ళీ పెళ్ళిళ్ళు చేసే టైము, లేదా వాళ్ళకి మళ్ళీ పిల్లలు పుట్టే టైము ఒకటైతే, ఇంకోటి ఏమవుతుందంటే మన తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళు 75-80sకి వచ్చేసినప్పుడు వాళ్ళకే అవసరం వస్తుంది. సో ఎస్పెషల్లీ 50s లో మైండ్ చాలా వల్నరబుల్గా ఉంటుందన్నమాట. ఇక ఈ మధ్యకాలంలో మీ పెళ్ళిలో, మీ దాంపత్యంలో అన్యోన్యత లేదు, మీకు కంపాటబిలిటీస్లో అసలు ఇందులోనూ కలవటం లేదు. కేవలం సమాజం కోసం
తల్లిదండ్రుల కోసం పిల్లల కోసం మాత్రమే మేము కలిసి ఉన్నాము అనుకునే జంటలు ఏం చేస్తున్నారంటే 50 వచ్చాక కనీసం ఈ చివరి 20 సంవత్సరాలైనా మనకి నచ్చినట్టు బ్రతుకుదామని డిసైడ్ అవుతున్నారు. మనకు నచ్చినట్టు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొన్ని కేసెస్ చూస్తూ ఉంటారు కదా, కొన్ని న్యాచురల్ గా షీ డిజర్వ్ ఆర్ హీ డిజర్వ్ అనిపించవచ్చు, కొన్ని సూపర్ న్యాచురల్ గా ఏంట్రా నాయన దీనికోసం కూడా అనిపించవచ్చు. సో అలాంటి పాయింట్స్ మీరు ఏమైనా చూసారా? ఒక క్లయింట్ నా దగ్గర, ఆయన అడ్వకేట్ అన్నమాట. ఆయనకి ఇప్పుడు దాదాపు 59 ఇయర్స్ ఉన్నాయి దాదాపుగా. మేబీ ఇప్పుడు 60 వచ్చి ఉండొచ్చు, ఎందుకంటే లాస్ట్ ఇయర్ కేసు ఇది. ఆ టైంలో ఆయన హీ ఫెల్ ఇన్ లవ్ విత్ సమ్ అదర్ గర్ల్. ఎందుకు అంటే ఆయన చాలా పెద్ద లాయరు, తర్వాత అంటే అన్ని రకాలుగాను సోషియో ఎకనామిక్ కండిషన్స్లో ఆయన చాలా రిచ్ అని చెప్పుకోవచ్చు. ఓకే. కానీ చైల్డ్హుడ్ మ్యారేజ్. ఓకే. చైల్డ్హుడ్ మ్యారేజ్ అయినప్పుడు తల్లిదండ్రులు, అత్తమామలు మేనరికాలు అవుతున్నప్పుడు అత్తమామలు, పిల్లలు ఇవన్నీ జరుగుతున్నా ఆ అమ్మాయికి ఈయనకి ఎక్కడ ఏ విషయంలోనూ నేను రిపీటెడ్గా చెప్పే మాట కంపాటబిలిటీ అనేది కలవటల్లా. మరి పిల్లలు ఎలా పుట్టారండి అని అడగొద్దు. అదే వచ్చేసి ఆటోమేటిక్ బై డిఫాల్ట్. పెళ్ళైనప్పుడు ఆటోమేటిక్గా 1 year 2 yearsలో పిల్లలు పుట్టేస్తారు. కానీ వీళ్ళిద్దరికి ఎక్కడ ఆ కంపాటబిలిటీస్ కలవట్లా. ఈయనకి తర్వాత కాలంలో అప్పుడు ఏమవుతుందంటే మనుషులు తెలియకుండానే ఒక ఇంట్లో ఉంటారు కానీ 2 వ్యక్తులుగా విడిపోతారమ్మా. విడిపోయినప్పుడు వీళ్ళ కంపాటబిలిటీకి తగ్గ వాళ్ళు వేరే ఎవరైనా దొరికినప్పుడు వీళ్ళు ఆటోమేటిక్గా దే విల్ గెట్ అట్రాక్టెడ్. దానికి ఏజ్తో సంబంధం లేదు. ఎందుకంటే మీ పెళ్ళి, మీ వయస్సు అనేవి మీ శరీరానికి సంబంధించినవి, మీ మనస్సుకి సంబంధించినవి కాదు. సో మీ పెళ్ళి మీ శరీరానికి అయింది, మీ మనస్సుకు అవ్వల. ఆ పార్ట్నర్ని మీరు సోల్మేట్గా అనుకోలేకపోతున్నారు, లైఫ్ పార్ట్నర్గా అనుకోలేకపోతున్నారు. సో మీ మనసుకి బాగా అన్ని విషయాల్లోనూ దగ్గరగా ఉన్న ఇంకొక మనిషి ఎదురొచ్చినప్పుడు డెఫినెట్గా దేర్ ఫెల్ ఇన్ లవ్. అంటే నాకు ఇప్పుడు వాళ్ళ లైఫ్ లో విలన్ ఎంటర్ అయిన ఆవిడే కదా. ఇఫ్ షీస్ నాట్ అయాను భయాను బతికేస్తున్నారు కదా 50 years గా లైఫ్ ని ఇలా అనడానికి లేదు. ఎందుకంటే ఆవిడేమి ఫోర్స్ఫుల్ గా నన్ను చేసుకోమని అంటలేదు, లేదా ఫోర్స్ఫుల్ గా ఎంట్రీ అవ్వలేదు. వాళ్ళిద్దరికీ నచ్చాయి. అండ్ ఇక్కడ కూడా భారీగా ఉండే వ్యక్తి ఎవరు అమ్మాయి లేదు, షీఈస్ లిటిల్ యంగర్, లిటిల్ యంగర్. ఓకే. ఇక్కడ యా షీఈస్ ఆల్సో మ్యారీడ్. ఇక్కడ భార్య కూడా అంటే ఈయన ఒక వ్యక్తిగా జస్ట్ అంటే లీగల్గా నాకు ఒక భర్తగా ఉన్నారు తప్ప మా ఇద్దరి మధ్య అసలు ఎలాంటి ఇది కుదరట్లేదు అనుకున్నప్పుడు వాళ్ళిద్దరు ఇష్టపూర్వకంగానే తీసేసుకున్నారు. భార్య భర్త. ఆ వైఫ్ కూడా లైక్ షీ హాస్ సమ్వన్ ఎల్స్ ఇన్ హిస్ అట్లా ఏం లేదు, అలా ఏం లేదు. తను ఒప్పుకుంది, బికాస్ షీ ఈస్ నాట్ హ్యాపీ అట్ ఆల్. ఆయన 24 గంటలు కోర్టులు వ్యవహారాలను తిరుగుతున్నప్పుడు ఈవిడ ఒంటరిగానే ఉంది. ఇప్పుడు డైవోర్స్ అంటే ఓన్లీ సోషల్గా వాళ్ళు విడిపోతారు, లేకపోతే లీగల్గా విడిపోతారు, కానీ ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్, మచ్ డిఫరెన్స్. బట్ పిల్లల లైఫ్ కి ఏం ఎఫెక్ట్ పడదంటారా? ఆల్రెడీ వాళ్ళ పిల్లలకి పెళ్లిళ్ళు అయిపోయి ఉంటాయి కదా, సో దే ఆర్ లీడింగ్ దేర్ లైఫ్. సో వాళ్ళ కోసం కూడా ఆలోచించాల్సిన పని లేదు. ఇంకా ఇంకెప్పుడు మీకోసం మీరు బ్రతుకుతారు? ఇఫ్ నాట్ వెన్? దట్ ఈస్ ద ఓన్లీ వన్ క్వశ్చన్ బిహైండ్ దిస్. సో డిడ్ హీ మ్యారీ yes her? So yes, finally yes. And tanu alone ga untundi. Avada leru, she also got married. She also got married. Oh, fun part of it. Yes, not fun part of it. Now they are actually saying the meaning of marriage. So they are happy in everybody's life. Very happy. మరి ఈ డెసిషన్ అప్పుడు ఎందుకు తీసుకోలేదు? అప్పుడంటే why didn't they convince their like kids? చిన్న పిల్లలు ఉన్నప్పుడు దట్ ఈస్ నాట్ సో ఈజీ టు కమ్ అవుట్ ఆఫ్ మ్యారేజ్ అమ్మా. అంటే మనం అనుకుంటాం కానీ ఇక్కడ టాక్సిసిటీ లేదు ఎక్కడ. భార్యాభర్త కంపాటబిలిటీలో ఇష్యూస్ తప్ప అసలు ఎలాంటి టాక్సిసిటీ లేదు. స్టిల్ వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు. కానీ టాక్సిసిటీ ఉన్న మ్యారేజెస్లో కూడా దట్ ఈస్ నాట్ సో ఈజీ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. చాలా నేను అన్నట్టు రిపీటెడ్గా నేను చెప్పేవి ఇవే, సోషియో ఎకనామిక్ కండిషన్స్ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి వీళ్ళని. సో వాట్ పిల్లల కోసం అంటే మా మ్యారేజ్ స్టేటస్ అనేది పిల్లల మ్యారేజ్ మీద ఎఫెక్ట్ పడకూడదు అన్నది యాజ్ ఎ పేరెంట్, యాజ్ ఎ రెస్పాన్సిబుల్ పేరెంట్గా వాళ్ళని పుల్ బ్యాక్ చేస్తూ ఉంటుంది. సో వాట్ అకార్డింగ్ టు యూ ది బెస్ట్ 3 పాయింట్స్ కంపాటబిలిటీకి సంబంధించి? ఈ బెస్ట్ 3 పాయింట్స్ ఉండాల్సిందే ప్రతి మ్యారేజ్లో, అదర్వైజ్ చెక్ యువర్ ఓన్ రిలేషన్షిప్ అని చెప్పడానికి ద బెస్ట్ 3 పాయింట్స్. ఎమోషనల్ కంపాటబిలిటీ. ఎమోషనల్ కంపాటబిలిటీ లేని పెళ్ళిళ్ళు మీరు ఎంత రిచ్ కోటేశ్వరుడు కావచ్చు, లేకపోతే స్టేటస్ మీకు ఎంత కావచ్చు, ఆ లోపల వాళ్ళ పుల్ బ్యాక్ ఎప్పుడు ఉంటుంది. అది ఎమోషనల్ కంపాటబిలిటీ. రెండోది స్పిరిచువల్ కంపాటబిలిటీ. అందరూ వేరే ఇంకేవో అనుకుంటారు కానీ అంటే స్పిరిచువల్ కంపాటబిలిటీ అంటే ఇట్ డజంట్ మీన్ టు
లింక్ విత్ రిలీజియన్. మీ లెవెల్ ఆఫ్ థింకింగ్ ఉంటుంది చూసారా, దాన్ని స్పిరిచువాలిటీతో కంపేర్ చేస్తే మీ ఇప్పుడు ఒక చిన్నదాన్ని హామ్ చేయడం మీకు అది మొక్కే కదా అని మీకు అనిపించవచ్చు, మొక్క అని నాకు అనిపించవచ్చు. సో దానికి ప్రాణం ఉంటుంది. దానికి సో ఆ థింకింగ్ ప్రాసెస్, థాట్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఆ లెవెల్ ఆఫ్ థింకింగ్స్ మ్యాచ్ అవ్వాలి. థర్డ్ ఫైనాన్షియల్ కంపాటబిలిటీ, గ్రోత్ ఉంటుంది కదా, మీరెంత పెరుగుతున్నారు నేను ఎంత పెరుగుతున్నాను, ఈ 3 కంపాటబిలిటీస్ చాలా ఇంపార్టెంట్. ఒక మనిషి చాలా హైలీ ఎంతూజియాస్టిక్ ఉండి నేను ఇచ్చేసేయాలి అని ఉన్న 24 గంటలు సరిపోక నిద్రని తగ్గించేసుకుని పరిగెత్తే వాళ్ళు ఒకళ్ళైనప్పుడు 24 గంటలు నైటీలు వేసుకొని టీవీల ముందు కూర్చునే ఇంకొక మనిషితోటి అసలు హీ క్యాంట్ షేర్ ఎనీథింగ్ కదా. నాకు ఒకటి వచ్చిందని చెప్పుకోలేరు, కష్టమైన సుఖమైన, బికాస్ షీ కాంట్ అండర్స్టాండ్. డివోర్స్ గురించి మాట్లాడుకునే మధ్య కాలంలో చాలా మంది సెలబ్రిటీస్ కూడా చాలా పెద్ద సెలబ్రిటీస్ అంతకుముందు వెనకబడ్డారంటే కొంచెం వెనక ఆలోచించేవాళ్ళు, కానీ ఇప్పుడు నేను అన్నట్టు లైఫ్ స్పాన్ పెరగడంతో 50 అంటే ఎవ్వరు మేము పెద్దవాళ్ళం అయిపోయాం అనుకోవటల్లా. దే ఆర్ ఫీలింగ్ సో యంగ్. వాళ్ళ హెల్త్ కూడా అలాగే కోఆపరేట్ చేస్తుంది. అందరూ ఫిట్నెస్ మీద అంతే దృష్టి పెడుతున్నారు. సో అట్లీస్ట్ ఈ లాస్ట్ 20 years అయినా మనకి నచ్చినట్టు మనకి నచ్చిన పార్ట్నర్తో బతుకుదామని అనుకుంటున్నారు. దేర్ ఆర్ సో మెనీ ఎగ్జాంపుల్స్ ఈవెన్ ఇన్ సెలబ్రిటీస్. ఎస్, ఇదంతా కరోనా పెట్టిన ఇదే ఏం లేదు. ఆఫ్టర్ కరోనానే మనకి నిజంగా చాలా మందితో మాట్లాడినప్పుడు చాలా ఎన్ని రోజులు బతుకుతామో తెలియదు, ఉన్నంత కాలం ఎందుకు ఇది అన్న ఫిలాసఫీ అంటున్నారు. మెంటాలిటీ చాలా మందిలో నేను చూసాను మ్యామ్. ఆఫ్టర్ కరోనా నేర్పించిన పాఠం ఇది. వి డోంట్ నో అంటే హౌ షార్ట్ అవర్ లైఫ్ ఈజ్ అన్నది తెలియట్లేదు. సో ఉన్నంత కాలం హ్యాపీగా ఉందో, నీ బ్రతుకు నువ్వు బ్రతుకు, నా ఏడుపు నేను ఏడుస్తా అన్న విధంగా అయింది. సో కొంచెం షాకింగ్గా ఉన్నా యాక్సెప్ట్ చేయాలంటారు. షాకింగ్ ఏం కాదు, ఇది ఎప్పటి నుంచో ఉన్నదే. కాకపోతే ఇప్పుడు మీడియా కొంచెం బాగా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఎక్కడో జరిగినవి కూడా తెలుస్తున్నాయి అంతే అంటే. అండ్ ఇంకొకటి ఏంటంటే సొసైటీ గురించి పట్టించుకోవడం మానేశారు కీర్తి మాక్సిమం పీపుల్. ఇవాళ ఫ్రంట్ పేజ్ లో ఫుల్ పేజ్ వచ్చింది, రెండో రోజు సెకండ్ పేజ్ లో ఒక చిన్న సెంటెన్స్ తో కొడితే థర్డ్ డేకి అసలు ఎవడు గుర్తు పెట్టుకోండి. సో అలాంటి సొసైటీ కోసం చాయ్ పే చర్చ అన్నట్టు ఏదో జరిగితే సాయంకాలం కాసేపు టీ తాగేటప్పుడు మాట్లాడుకుంటాం, రెండో రోజు ఎవరి జీవితాలు వాళ్ళవి, ఎవరి పనులు వాళ్ళవి. అలాంటి దానికోసం మన జీవితం ఎందుకు పాడు చేసుకోవాలి? సో టు వైండ్ అప్ ద హోల్ టాపిక్ మ్యామ్ ఏం చెప్తారు? మ్యారేజ్ లో కంపాటబిలిటీస్ ఆర్ సో ఇంపార్టెంట్. మీ ఫిజికల్ ఇంటిమసీ కన్నా కూడా మీ ఎమోషనల్ ఇంటిమసీ, ఎమోషనల్ కంపాటబిలిటీ చాలా ఇంపార్టెంట్. దాన్ని సెట్ చేసుకోవడానికి ట్రై చేయండి, అదర్వైజ్ ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ అంటారు. ఎవ్రీథింగ్ కెన్ ఫాల్ ఇన్ రైట్ ప్లేసెస్, ఇన్ రాంగ్ ప్లేసెస్. ఓకే, సో పెళ్ళి అనేది కేవలం శరీరానికే జరుగుతుంది, మనసుకి జరగదు. మీ మనసుకి అవతల వ్యక్తి నచ్చకపోతే ఏదో ఒక రోజు అది ఏదో ఒకళ్ళని చూసి అట్రాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది. దెర్ ఇస్ నో గ్యారంటీ. సో ఎమోషనల్ బాండ్ అప్ చాలా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మోస్ట్ వెల్కమ్.